మరి వంశీ గారు ఇప్పుడు మీరు 2 సినిమాలు తీయబోతున్నారని వినికిడి. ఫ్యాషన్ డిజైనర్ మీరు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. 8% కాల. మరి దానికి ఏమైనా బేరేజ్ వేసుకుని చూసారా? ఎందువల్ల ఇది వర్కౌట్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు? 100% నేను చూశానండి. ఎందువల్ల అవ్వలేదు కూడా నాకు అర్థమైంది. అవ్వకపోవడమే కరెక్ట్ అని కూడా అనిపించింది. ఇప్పుడు మరి రాబోయే సినిమాలు ఏంటి సార్ కథాంశాలు? అంటే ప్రతివాడు కూడా బాగుంటుంది రేపు పొద్దున్న నా సినిమా అనుకునే చేస్తాడు కదండి. అవునవును. బాగోదని ఎవరు చేయరు. రేపు సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే నమ్మకంతోనే నేను మొదలుతున్నాను. ఈ సినిమాలో ఎవరు సార్ తారాగణం? ఎలాంటి కళ్ళు కనిపిస్తాయి? అక్కడ దాకా రాలేదండి. ఆ కథ జరుగుతూ ఉందండి. తెలిసిన మొహాలు ఉంటారని ఆశిస్తున్నాం. తెలియని వాళ్ళు, తెలిసిన ముఖాలు ఏవో మరీ స్టార్స్ అలాంటి వాళ్ళు ఉండరు. ఈ పాపులర్ కమెడియన్స్ వాళ్ళు ఉండరు నా సినిమాలోనే. తర్వాత వాళ్ళు పాపులర్ వచ్చేది వేరే సంగతి, ఉండరు. ఒక మోస్తరు మనుషులతోనే వెళ్తుంది. ఇప్పుడు ఏపీలో విడుదల ఉంది, ఎవరున్నారు? అవును వాళ్ళు దృష్టిపడ్డా ఉంది, ఎవరున్నారు? గోపిక గోదావరి ఉంది, ఎవరున్నారు? అలాగే నాకు ఆర్టిస్టులే వాళ్ళు, బట్ పాపులర్ పీపుల్ ఉండరండి. అలాంటి వాళ్ళతోనే నాకు సినిమా పండుద్ది, లేదా ఫ్లాప్ అవుద్ది. వంశీ గారు మీరు మంచి భోజన ప్రియులు. మరి మీకు ఇష్టమైన భోజనాలు ఎలాంటి ఆహార పదార్థాలు? అన్నీనండి. నేనే చేస్తాను. మీకు వంట బాగా వచ్చైతే? పర్లేదండి. నేను చేసే వంటలు పట్టుకెళ్ళడానికి ఆడవాళ్ళే వస్తుంటారండి. అవునా? రాజా సార్తో మళ్ళీ మీ ప్రయాణం మళ్ళీ పునఃప్రారంభించే అవకాశం ఉందా? ఏమో తెలియదండి, తెలీదు. మరి ఏమో తెలియదండి. ఆయన అయితే నేను ఎప్పుడు సినిమా వెళ్ళినా ఆయన రెడీ, అది వేరే సంగతి. ఇక్కడ చూసుకోవాలండి, ఆ బడ్జెట్లు అవన్నీ పూర్వలా లేవు, బాగా పెరిగిపోయినాయి. మరి ఇక్కడేమో నాకు అది అందుకోగలనా అనే రేంజ్కి నేను ఆలోచిస్తాను. అవును, అదొక చాలా పెద్ద. సరే, ఎవరు ఇతర సంగీత దర్శకులు మిమ్మల్ని ఆకర్షించలేదా? అంటే ఇష్టపడిన వాళ్ళు ఇతరులు ఉన్నారా, ఇతర సంగీత దర్శకులు? లేదండి, నన్ను చాలామంది గౌరవిస్తారండి. కీరవాణి గారు, లేకపోతే మన మణిశర్మ, వీళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం. అలా కాదు, మీకు వాళ్ళంటే ఇష్టం? అయ్యో, వాళ్ళ పాటలు. అవునండి. నాకు ఇప్పుడు ఇళయరాజా ప్రస్తావన మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అదే మాట్లాడుతున్నాను. అంటే ఇది ఒక తిరుగులేని ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ శంకర్ గారు ఉన్నారండి. మనుషులు మట్టి బొమ్మల్లో ఎంత మంచి పాట అండి అది. మనుషులు మట్టి బొమ్మల సినిమాలో ఆ పాట మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వినిపిస్తాను. ఎంత చక్కని పాట అండి అది. మహానుభావులు ఉన్నారండి. బి శంకర్ కదా ఆయన పేరు. ఎంత. అలాగే కోదనపాండి గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయండి. అవునవును, ఉన్నాయండి చాలా. టి చలపతిరావు గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. ఇంకా రాజేశ్వరరావు గారి మాట్లాడక్కర్లా. అమ్మో, అసలు బాపు గారు వీరభక్తులు ఆయనకి. ఇలాగా మాదేవన్ గారు, ఇలాగండి. ఏ రచయితకైనా బాపు గారి బొమ్మ పడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సార్? అవునండి. బాపు గారితో మీ అనుబంధం ఎలా అంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక్క బొమ్మ బాపు గారికి ఇస్తే నా జన్మధన్యం అని ఫీల్ అయ్యాను నేను. నా మొట్టమొదటి కథకే బాపు గారు బొమ్మ వేశారండి. అదే ఇందాక చెప్పాను చూసారా, ఒక కాంట్రవర్సీ వచ్చి ఆపేశారనని. అప్పుడు బాపు గారు బొమ్మ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, బాపు గారి జీవితంలో, ఆయన జీవితం మొత్తం మీద ఏ రచయితకి వేయలేని బొమ్మలు నాకే వేశారండి. 450 బొమ్మలు, 450, 500 బొమ్మలు అండి. నా మొదటి సినిమా నుంచి మొన్నటి దాకా ప్రతి సినిమా లెటరింగ్ టైటిల్ ఆయనే రాశారు. 450 పైన బాపు గారు బొమ్మలు వేశారండి నా ప్రతి కథకి. ఇప్పుడు నేను రేపు కథ రాస్తే ఇప్పుడు బొమ్మ ఎవరు రాస్తారు అనే పరిస్థితి నాది. ఇప్పుడు పసలపూడి కథలు ఉన్నాయండి, 72 కథలు. 72 కథలకి 72 బొమ్మలు ఆయనే. దిగువ గోదావరి కథలు 52 కథలు, 52 బొమ్మలు ఆయనే. ఇలాగా ఇంకో ఆకుపచ్చని జ్ఞాపకం అంతా మీకు చూపించాను, ఆ కథలన్నీ ఆయనే. ఇలాగా కొలలండి నా దగ్గర, అన్నీ బాపు గారే. ఆయనకి
నేనంటే అంత ఇష్టం అండి. నువ్వు ఎందుకు ఏంటంటో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటావు, అప్పుడప్పుడు నువ్వు కథల మట్టుకి అన్నీ మంచిగా రాస్తుంటావే అని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆహా, ఏ పిచ్చి పిచ్చి సినిమాల గురించి అన్నారు ఆయన? అంటే ఆయనకి ఏం అంటే మరి నేను అన్నీ మంచి ఏం తెలియదుగా. ఇప్పుడు ఓ రోజు నీకు ఫోన్ చేశానండి, ఒక 2 నిమిషాలు తిట్టాలనుకుంటున్నాను, మరి భరిస్తారా? ఎలా సార్ చెప్పండి సార్. ఇప్పుడేనండి మీ కథ చదివి రమణ గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళారు. మీ కథకు నేను బొమ్మేస్తుంటే వచ్చి చదివి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకెళ్ళారు రమణ గారు. ఇంత బాగా రాసే మీరు ఏంటి అంటే పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు. ఒకసారి లేదు, మనసు పెట్టుకుని కథ రాయండి, అది సినిమా తీయండి, డిఫరెంట్గా బాగుంటుంది అన్న సందర్భాలు ఉన్నాయండి ఆయన. అలాగే ఏ కథకు ఆయన బొమ్మేస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నా కదా. ఇలాగా బాపు గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరికంటే భారతీరాజ గారు, వీళ్ళంతా నా గురువులండి, గుర్తులు. మీరు పోస్టర్ డిజైనింగ్ కూడా మీరే చేశారు కదా సార్, సాగర సంగము అని అంటారు. ఆహా, ఏడుది నాగేశ్వరరావు గారు ఈ సినిమాకి పనిచేయవయ్యా అన్నారండి సాగర సంగమం టైంలో. అప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను, మంచి పలకి తీసేసానండి. ఈ సాగర సంగమం తర్వాత సినిమా సితారా నేను డైరెక్ట్ చేయబోతుంది. వాళ్ళ షూటింగ్ దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళ వెళ్తే కమలాసనం గారు ఆ నూతి మీద తిరుగుతా పాట, వాళ్ళ షూటింగ్ తక్కిట తదిమి తందాన పాట ఉంది కదా. ఆ వాళ్ళు ఏడుదేశారు, నువ్వు ఈ సినిమా పనిచేయవయ్యా అంటారు. ఏం పని చేస్తానండి, సగం సినిమా అయిపోయింది ఇక్కడ అంటే, పోస్టర్ డిజైన్లు చేస్తావు కదయ్యా, వెళ్ళి గంగాధర్ దగ్గర కూర్చొని చెయ్యి అన్నారు. అప్పుడే కొన్ని డిజైన్లు చేశానండి. సీతాకో చిలక అంటే మొత్తం చేశాను. సీతాకో చిలక, శంకరాభరణం, తయారమ్మ బంగారు, వీటన్నిటికీ కంప్లీట్గా వర్క్ చేశాను. అంటే పేరు నాది ఉండదు, పబ్లిసిటీ ఆర్టిస్ట్ పేరు ఉంటుంది, కంపోజ్ చేసి ఇదంతా మనమే. మరో కాలక్షేపం ఎలాగో మీ యూట్యూబ్ ఛానల్ చాలా తొందరగా పుంజుకుంది సార్, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కారణం ఏంటి సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి? ఏంటంటేనండి, యూత్కి నేను చాలా చెప్పాల్సింది ఉంది, యూత్కి నేను చెప్పాల్సింది చాలా ఉందండి. అందుకోసమని ఛానల్ పెట్టడం జరిగింది. అలాగే నేను తీసిన సినిమాలు వీళ్ళు ఇప్పటి వాళ్ళు చూడలేదు చాలామంది. ఆ సినిమాల వెనక, ఆ తెర వెనక కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను. అది కాకుండా యూత్ చెప్పాల్సింది చాలా ఉందని చెప్పాను కదా, ఆ చెప్పే ప్రయత్నమే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టండి. బాబు, ఇన్ని జ్ఞాపకాలు మీ మనసులో, మీ మెదడులో, ఈ పుస్తకాల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి. ఎంత గొప్ప సంపద ఇది రాబోయే వాళ్ళకి. సార్, అయితే మరి తర్వాతి సినిమాల కథాంశాలన్నీ, ఇప్పుడు మీరు హిచ్కాక్ లాంటి సినిమాలు రాశారు, తీశారు, చాలా పవర్ఫుల్ విమెన్ మీద రాశారు, తీశారు, అలాగే సున్నితమైన కథలు రాశారు. ఇవన్నీ ఇప్పుడు మీ మనసు ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు అంతా స్మగ్లర్లు, అలాగే మాఫియా, ఇంకా ఏం చెప్పాలి, గోల్డ్ ఫీల్డ్స్ రాజ్యం ఏలుతున్న ప్రపంచంలో ఉన్నారు మీరు. మనందరం అదే ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు నేను తీసే సినిమాలు హృదయం ఉన్న కథలండి, మిమ్మల్ని స్పందింపజేస్తాయి. అంశం ఏదైనా మిమ్మల్ని స్పందింపజేయడం జరుగుద్ది. అలా స్పందించిందే అద్భుతమైన సినిమా అవుద్ది. అలాంటి ప్రయత్నం నేను చేస్తున్నా. గొప్ప స్పందన మీకు కలిగి తీరుతుంది అంతే. మేమందరం 1000 కళ్ళతో, వీలైతే పెద్ద పెద్ద కళ్ళతో, ఇంకా వీలైతే భానుప్రియ గారి లాంటి కళ్ళతో, అలాగే 1000 చెవులతో ఎదురు చూస్తూ ఉంటాం సార్ వంశీ గారు మీ తదుపరి చిత్రాల కోసం. థ్యాంక్ యూ. మిమ్మల్ని విసిగించి ఉంటే మమ్మల్ని క్షమించేసారు. అబ్బాయి ఎప్పటికీ కాదండి, అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ వర్కింగ్ స్పేస్ని. ఇష్టమైన 2 రంగులు పెట్టి, నలుపు అలాగే ఎల్లో, కొట్టొచ్చినట్టు వంశీ గారి స్టాంప్ కనిపిస్తోంది. మీరు కింద నుంచే మొదలవుద్దండి. అవును, కింద నుంచే. ఈ రైలు కూడా మీకు ఇష్టం కదా చాలా? అది కాదండి, ఇక్కడ పాడి రవి అని ఒక రైల్వే ఆఫీసర్ అండి, చాలా పెద్ద ఆఫీసరు. అది నాకు ఆ సిగ్నల్ ల్యాంప్ ఇప్పుడు లేదు కదా, అవును, ఒక చిన్న స్టేషన్లో ఎక్కడో ఉంటే నా కోసం పట్టుకొచ్చారండి ఆయన. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ట్రైన్ అండి ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. రైల్లో మీకు చాలా జ్ఞాపకాలు ఉండుంటాయి. అయితే ప్రయాణాలన్నీ ఇప్పుడు రైల్లోనే కదా?
అద్భుతమైన జ్ఞాపకాలండి, మామూలు కాదు. మా బలభద్రపురం అంటే మా గ్రాండ్ మదర్ ఊరు, ఆ స్టేషన్లో రాత్రి 9 గంటలకు ఎక్కితే తెల్లవారుజామున ఎప్పుడో ఆగేది అన్నవరం స్టేషన్లో. అలా ఎన్నో ప్రయాణాలు, అదంతా ఆ జర్నీయే ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు. మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఒకసారి పలకరించి రైల్లో కథలని చెప్పి రైల్లో జ్ఞాపకాల గురించి మీ చేత బోల్డ్ విషయాలు చెప్పించుకుని వినాలి సార్. తప్పకుండానండి. నేను మామూలుగా కాదు, మీరు రెప్పారపకుండా అంత గొప్పగా నన్నే చూస్తూ ఆ కథలు వింటారు మీరు. అలాంటి కథలు నా దగ్గర ఉన్నాయి. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే.